అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రావిపాటి సాయిబర్ శర్మ యూట్యూబ్ ఛానల్ని. మరి ఈ వీడియోలో మనం ఈ నెలలో ఏ రాసుల వారికి అదృష్టం కలుగుతుందో, ఏ రాసుల వారికి లాభం చేరుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ నెల చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సమాగం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మాసం మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. మరి మేషరాశి వారి ఈ నెల దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. అలాగే దేవి ఖడ్గమాల కుంకుమార్చన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈ నెల దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని స్థానచలన సూచనలు ఉంటాయి. గృహమున అకస్మాత్మిక మార్పులు చేస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మందకొందిగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. మాసం చివరిలో చిన్ననాటి మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మరి వృషభ రాశి వారి ఈ నెల లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున్ రాశి వారికి ఈ నెల ఇతరులతో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధంగా ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మాసం ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులను కలుసుకొని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమునకు బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి ప్రయత్నంతో ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. మరి మిథున రాశి వారి నెల శివ పంచాక్షరి మంత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ నెల గృహమునకు దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది. కొన్ని ఊహించని సంఘటనల వల్ల మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగ్యస్వామితో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మరి కర్కాటక రాశి వారి ఈ నెల ఆంజనేయ స్వామికి మన్యుసూత్ర సహిత సింధూరంతో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి వారికి ఈ నెల అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగుపడతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మరి సింహరాశి వారు ఈ నెల వినాయకునికి గరిక గద్దెతో
పూజ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ నెల చేపట్టిన పనుల్లో చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నంలో అవరోధాలు తొలగుతాయి. మాసం చివరిలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మరి కన్యారాశి వారి నెల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి నెల మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాల్లో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. ఈ రాశి వారికి మాసం అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధనం అవుతుంది. చాలా కాలంగా బాధిస్తున్నటువంటి అనారోగ్యాలను నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. ధనపరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. మరి తులారాశి వారి ఈ నెల శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ నెల పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దేవశైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. మాసం చివరిలో కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. మరి వృశ్చిక రాశి వారి ఈ నెల విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతాడు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి నెల చేపట్టిన కార్యక్రమాలు కొంత మందకొండిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలను తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. జీవిత భాగ్యస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు. మాసం మధ్యలో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. మరి ధనుసు రాశి వారి ఈ నెల ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ నెల ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగ్యస్వామితో సరైన అవగాహన లేక వివాదాలు అధికమవుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తిగా కాక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. మన ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. మాసం చివరన నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి మకర రాశి వారు ఈ నెల హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పనివారం అధికమై సమయానికి నిర్ధారాలు ఉండవు. వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.
ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. మాసం చివరనున్న విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలు కొంత అనుకూలిస్తాయి. మరి కుంభరాశి వారి ఈ నెల నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ నెల పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ గౌరవ మర్యాదలకు ఉండదు. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొన్ని వివాదాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్య పురోగతి కలుగుతుంది. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి కలుగుతుంది. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మరి మీనరాశి వారి ఈ నెల కనకదార స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.